ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ అలాగే మనం చూస్తే బంగారం ఒక రోజు పెరుగుతూ ఉంది, ఇంకొక రోజు తగ్గుతూ ఉంది. దాన్ని ఎలా మనం అనాలిసిస్ చేయొచ్చు? ఏ టూల్ని ఎక్కువగా ప్రిడిక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆ టూల్ పేరు ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి సార్? శిరీష, గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు రెండు రకాల బయర్స్ ఉంటారు జనరల్గా. ముఖ్యంగా చూసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం మాట్లాడేది స్పాట్ గోల్డ్ ప్రైసెస్. అందులో ఏంటంటే జనరల్గా హోమ్ యూస్ కోసము, లేదంటే గిఫ్టింగ్ కోసము ఎక్కువగా నగలు లాంటివి కానివ్వండి, ఆర్ ఈవెన్ కాయిన్స్ కూడా చాలామంది ఈ మధ్య గిఫ్ట్స్ ఇస్తున్నారు, బికాజ్ ఇట్స్ అ ప్రెషియస్ గిఫ్ట్ కాబట్టి. సో 24 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, 22 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, ఇందులో ఉన్న డిఫరెన్సెస్ అలా ఒక జస్ట్ 2 మిలీగ్రామ్స్ అల్లే. సో ఆ 2 మిలీగ్రామ్స్లో ఉన్న చేంజెస్ ఏదైతే మనం చూస్తామో నగల కోసం మనం వాడతాం కదా, సో అందులో కాపర్ అనేది మిక్స్ వస్తుంది. సో ఇందులో కావాల్సిన ప్రైసింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అది చాలా నమ్మకంతో మనం ఏ షాప్లో కొన్నా కానీ హాల్మార్క్ జ్యువెలరీ ఉండాలి. దానికి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది. సో ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్తో మీరు పోల్చుకొని ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ నెంబర్ని మీరు అందులో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే అలాంటి జ్యువెలరీ కొనమని చెప్తా. నౌ కమింగ్ టు ది ట్రేడర్స్, ఎవరైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్, గోల్డ్ బులియన్ మార్కెట్ కానివ్వండి, లైక్ లండన్లో ఎవ్రీడే ఈవినింగ్ ఇండియన్ స్టాండర్డ్ టైంలో మనకి 5 o'clock 4:30కి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ యాక్షన్ ఎలాగైతే మొదలవుతుందో ఆ యాక్షన్ని చూసేసేసి ఇండియాలో కూడా ఉన్న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేస్తారు గోల్డ్ ఫ్యూచర్స్లో. సో ట్రేడర్స్కి ఒకలాంటి అవసరం ఉంటుంది, అండ్ స్పాట్ గోల్డ్లో కొనే వాళ్ళకి ఇంకొక అవసరం ఉంటుంది. అది పర్సనల్, జనరల్గా అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ట్రేడర్స్ అలా కాదు. ఇవాళ మార్నింగ్ కొన్నారా, మధ్యాహ్నం వరకు లేదా ఈవినింగ్ వరకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతారు. కొంతమందే ఉంటారు లాంగ్ టర్మ్ వరకు, లైక్ ఒక 1 week 15 days ఆర్ 1 month, కొంతమంది అయితే 1 year వరకు కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కొనేసేసి ఇన్వెస్టెడ్గా ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రోగ్రాము రెగ్యులర్ బేసిస్లో మనం డైలీ ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో అందులోనే భాగంగా ఈరోజు ఫస్ట్ మనం తెలుసుకుందాము స్పాట్ గోల్డ్ రేట్. సో చూసుకుంటే శిరీష, నిన్నటి ప్రైస్ 7,277 ఉండింది, అండ్ ఇవాళ అదే ప్రైస్ చూసుకుంటే 7,276. ఒక మైనర్ ఫాల్, అంటే మనం ఫ్లాటే అనుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ ఒక 1 రూపీ మైనస్లో కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్లాట్ మూమెంట్. ఇదే మూమెంట్ కనుక మనం 2 రోజుల ముందు కూడా మాట్లాడితే ఆల్మోస్ట్ ఇలాగే కొనసాగుతుంది. దీనికి రీజన్స్ ఏంటో కూడా మనం చెప్పాం. అదేంటంటే జనరల్గా మనకి ఇప్పుడు ఎలాంటి జియో పొలిటికల్ సినారియో, లైక్ ఇజ్రాయెల్, హమాస్ ఆర్ ఇరాన్ వార్ ఉంటుంటే ఒక పెద్ద స్పైక్ అనేది అప్ సైడో డౌన్ సైడో వచ్చేది. కానీ అలాంటి మూమెంట్ కూడా లేదు, ఎందుకంటే న్యూస్ ఎలాంటిది రాలా. రెండో విషయం, ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్ కూడా జరుగుతుంది, అది కూడా మ్యాక్సిమం ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇవ్వలేదు కాబట్టి, ఒక మేజర్ ఇంపాక్ట్ అంటూ లేదు కాబట్టి గోల్డ్లో మీరు పెద్ద మూమెంట్ అంటూ చూడలేరు. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,670 ఉన్న ప్రైస్ నిన్న, ఇవాళ మీకు 6,669లో అవైలబుల్ ఉంది. సో 6,669 ఈజ్ నథింగ్ బట్ 1 రూపీ లాస్తో మీకు ఇవాళ తగ్గిన రేట్లో మీకు అవైలబుల్ ఉంది. అంటే గోల్డ్ ఎవరైతే అర్జెంటుగా ఉంది, ఇవాళే మనం కొనాలి, అవసరం ఉంది అనుకుంటే వాళ్లకు నిజంగా ఆ అవసరాన్ని పట్టి డెసిషన్ తీసుకోవాలి. కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, అది ఇంట్లో కావాల్సిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కొనాలా, లేదంటే ఓన్లీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ బిస్కెట్ కొనాలా, ఆ డెసిషన్ పైన ఏదైనా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేనేం చెప్తానంటే, గోల్డ్ 70,000 దిగితేనే మనకు మేజర్ కరెక్షన్ అంటూ ఉంటుంది. కానీ ఈసారి 71,400 కానివ్వండి, 70,000 కానివ్వండి గిరే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే అలాంటి కిందికి వచ్చిన తర్వాత మీరు కొందామనుకుంటే మాత్రం అలాంటి స్కోప్ కనిపించట్లా. ద రీజన్ బీయింగ్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏమైందంటే చాలా ఆల్ టైమ్ హైస్లో టచ్ అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది మీకు అక్కడ ఎప్పుడు పెరుగుతుందంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా కరెక్షన్లోకి వచ్చిన మోడ్లో ఉంటేనే అప్పుడు మీకు గోల్డ్ ఫ్రెష్ ర్యాలీ అనేది మొదలవుతుంది. అబౌవ్ 72,500 ఒకసారి క్రాస్ అయిందంటే మళ్ళీ మీకు 75, 79 అండ్ 79,000 వరకు కూడా మీకు గోల్డ్ పరిగెత్తుంది. నా ఇప్పుడు లాంగ్ టర్మ్ విషయం చెప్పమంటారు, ఎస్, నెక్స్ట్ 5 yearsలో మాత్రం కనీసం 1,00,000 పైన ఆర్ 1,50,000 మధ్యలో మీకు ఆ రేట్ కనబడబోతుంది నెక్స్ట్ 5 yearsలో. ఓకే, ఎస్. సో కొనే సమయం అంటారా, ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు బై గోల్డ్ అండి. ఎందుకంటే బంగారు అవకాశం అనేది ప్రతిసారి దొరకదు బంగారం కొనడానికి. సో అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కొనండి అంటాను. నా కమింగ్ టు ది ఫ్యూచర్ మార్కెట్ ట్రేడర్స్, ఎవరైతే చార్ట్ చూసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ రోజున ఎలా ఉంది చార్ట్ అనేది విషయం మనం చెప్దాం. షూర్ సార్.
సో ఇది మనం చూసుకుంటున్న ఇంట్రాడే చార్ట్ అండి. ఇది గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ MCX 30 minute చార్ట్ నేను వాడుతున్నాను. సో మనము రెగ్యులర్గా ట్రెండ్ లైన్ అనే టూల్ వాడేవాళ్ళం, ఎందుకంటే గోల్డ్లో మీకు ఒక స్ట్రైట్ రైజ్ అండ్ స్ట్రైట్ ఫాల్ అనేది ఉండేది. కానీ గత 2-3 రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి చూసుకుంటే జిగ్జాగ్ ఫార్మాట్ లో ఉంది. సో అదే జిగ్జాగ్ మూవ్మెంట్ లో కూడా ఈ రోజు కూడా మనకు కనబడుతుంది. సో చూసుకుంటే నేను ఒక్కసారి ఈ టూల్ ని వాడిన తర్వాత అక్కడ కనిపించడం ఏంటంటే ప్రతిసారి బ్లూ ఏరియాని టచ్ చేసేసి మళ్ళీ గ్రీన్ ఏరియా వరకు వెళ్ళి పెరగడము, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పడిపోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ పడిపోవడం. అంటే ఇలాంటి నాయిస్ లెవెల్స్ ఎప్పుడైతే ఉంటాయో గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో, సాధారణంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి నాయిస్ లెవెల్స్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఎంటర్ అవ్వకండి. మీకు లాసులు తప్పితే ఇంకా ప్రాఫిట్స్ అనేది మిగలవు. ఎందుకంటే ఏమవుతుందంటే ఒక స్ట్రైట్ రైజ్ ఉన్నప్పుడు ఒకసారి కొంటారు, ఒకసారి అమ్ముతారు. సో మీకు బ్రోకరేజ్, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి, ఎందుకంటే ప్రాఫిట్ అనేది పెద్దగా వస్తుంది. అదే ఒకవేళ పెరుగుతూ పడుతూ ఉన్నదనుకోండి, అలాంటి సమయంలో కొంటే ఏమవుతుందంటే వారు అమ్మితే ఏమవుతుందంటే మీకు ఇమ్మీడియట్గా బ్రోకరేజ్ ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెరిగిపోయేసేసి మీ ప్రాఫిట్ అనేది మాత్రం శూన్యం ఉంటుంది. ఛార్జెస్ ఇవన్నిటి వల్ల మీకు బాగా లాసెస్ అనేది పెరిగిపోతుంది. సో ఇలాంటి సమయంలో నేను సజెస్ట్ చేస్తాను, నాయిస్ ఏరియాలో ఉంది మార్కెట్, అవాయిడ్ చేయండి ట్రేడర్స్ లారా. సో రికమెండ్ చేయట్లేదండి, ఇట్స్ అ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇలాంటి వాటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పి. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? గోల్డ్ గురించి అనాలిసిస్ చేయాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఎవరికైనా లోన్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఒక రూట్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? అఫ్ కోర్స్ దేస్ అ గోల్డెన్ ఛాన్స్ అని చెప్తాను, ఎందుకంటే ఈ 8th September రోజున నేను ఒక మాస్టర్ క్లాస్ని ఆర్గనైజ్ చేయబోతున్నాను. మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. ఈ మాస్టర్ క్లాస్లో ఇందాక శిరీష గారు అడిగినట్టు, సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ రిక్వైర్మెంట్. అవసరాలు ప్రతి పర్సన్కి వేరుగా ఉంటాయి, అది పరిస్థితిని బట్టి. ఎందుకంటే చాలామంది అప్పులు తీసుకున్న పరిస్థితుల్లో ఇరుక్కొని ఉంటారు. దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి, లేదంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. అది రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యూచర్ ప్లాన్ కానివ్వండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నిటి కోసం కూడా మీకు డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది అవసరం ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేర్చుకున్నారనుకోండి, ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ వరకు. అంటే మీరు నేర్చుకున్నాక మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ని పాస్ ఆన్ చేయొచ్చు. సో మీరు ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నారంటే మీ సమయాన్ని, మీ కంప్లీట్ ఇంట్రెస్ట్ని మీరు పెట్టుబడిగా పెట్టబోతున్నారు. సో ఆ పెట్టుబడి టైం వచ్చింది 8th September రోజున స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.